గగన్ బ్యాగు పట్టుకురావటంతో, "ఏంటి గగన్ అవి?" అని శారద అడుగుతూ ఉంటుంది. "అమ్మా, పెళ్లి పత్రికలు వచ్చాయమ్మా, ఇవిగో అమ్మా" అని గగన్ చూపిస్తూ ఉంటాడు. "అమ్మ, ఓపెన్ చేసి చూపిస్తానమ్మా" అని గగన్ అంటే, "ఆగు గగన్, భూమిని రానివ్వు" అని శారద అంటుంది. అప్పుడే భూమి చాలా బాధపడుతూ మెట్లు దిగి వస్తూ ఉంటుంది. అప్పుడే గగన్ కనిపెట్టేసి, "ఏమైంది భూమి, ఎందుకలా ఉన్నావు?" అని ప్రశ్నిస్తూ ఉంటాడు. "అక్క, నేను ప్రేమిస్తున్నది పూరిని కాదక్క, బిందుని" అని శివ చెప్పిన నిజాన్ని భూమి గుర్తు చేసుకుంటూ పైకి మాత్రం మౌనంగా ఏమీ మాట్లాడకుండా నిల్చొని ఉంటుంది. "అమ్మ భూమి, ఇవిగోనమ్మా పెళ్లి పత్రికలు. మొట్టమొదటి పెళ్లి పత్రిక బయటికి తీసి పసుపు కుంకుమ రాసి దేవుని ముందు పెట్టమ్మా భూమి. ఏ ఆటంకం లేకుండా ఈ పెళ్లి జరగాలని తీసుకువెళ్ళి దేవుని ముందు పెట్టమ్మా భూమి" అని శారద చెప్తూ ఉంటే, "చెప్పుదినా, నిర్విఘ్నంగా మా పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరుగుతుందని చెప్పుదినా చెప్పు" అని పూరి నవ్వుతూ చెప్తూ ఉంటే, శివ బాధపడుతూ భూమి వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడు భూమి శివ వైపు చూస్తూ, "ఏ ఆటంకం లేకుండా మీ పెళ్లి జరుగుతుంది పూరి" అని పూరికి అభయమిస్తుంది. దాంతో పూరి చాలా చాలా సంతోషపడుతూ "అన్నయ్య" అంటూ గగన్ గుండెలపై పడుకోవటంతో గగన్ కూడా చాలా సంతోషంగా పూరిపై ప్రేమ చూపిస్తూ ఉంటాడు. శివ మాత్రం నోరు తెరుచుకొని షాకింగ్గా భూమి వైపు చూస్తూ ఉంటాడు. "అదేంటి, నేను బిందుని ప్రేమిస్తున్నానని అక్కకు నిజం చెప్పినా కూడా పూరితోనే నా పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరుగుతుందని అక్క ఇలా మాట ఇచ్చేసింది" అని శివ చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటే, భూమి మాత్రం కోపంగా శివ వైపు చూస్తూ ఉంటుంది. మరి పూరికి మాట ఇచ్చింది కాబట్టి బిందుని పక్కన పెట్టి పూరి శివల పెళ్లి భూమి జరిపిస్తుందా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.